యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. లోక్సభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఈ యొక్క మూసీ నది సుందరీకరణకు సంబంధించిన అధ్యయనం చేయడం కోసం లండన్ పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మనోడు లండన్కి ఎందుకు పోయినంటే మూసీ నది మీద పడ్డది ఇంట్రెస్ట్. ఎందుకంటే మూసీ నది అంటే అది కొత్త ప్రాజెక్టు. ఇప్పుడు కాళేశ్వరం రిపేర్లు అవి ఇవి అంటే అది పాత ప్రాజెక్టు. దాని మీద కమిషన్లు అంతా అయిపోయింది. దాంట్లో వచ్చేది ఉండేది పోయేది ఉండేది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు, సో కొత్త కమిషన్లు. గత ప్రభుత్వం కాళేశ్వరం మీద దోసుకుంటే ఇప్పుడు మూసీ నది మీద దోసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మూసీ నది సుందరీకరణ అనేది పెట్టిల్లు. సరే, అది వేరే విషయం. ఇక మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఏంటంటే ఈ సుందరీకరణలో భాగంగా లండన్ పోయిన విషయం తెలిసిందే. లండన్ మనోడు పోయింది పోక రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే అక్బరుద్దీన్ ఓవైసీని కూడా లండన్కు పిలిపించుకున్నాడు వెళ్ళిన తర్వాత. అయితే చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. రాజకీయాలు మొత్తం కూడా మన తెలంగాణ కానీ మన భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయం కూడా ఎక్కడ రాజకీయాలు అయితే అంటే కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, అంటే విదేశాలలో రాజకీయాలు నడుస్తాయి. ఎందుకంటే అక్కడ ఒకరొకరు మాట్లాడుకుంటే పక్కోళ్ళకి తెలియదు, కొంత బయటికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఎవరితోనన్నా మాట్లాడితే అది ఒక న్యూస్, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసే అవకాశం, ఇటు ప్రజలు చూసే అవకాశం, ప్రత్యర్థులు చూసే అవకాశం, అంటే ప్రతిపక్షాలు చూసే అవకాశం. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజకీయాలు అనేవి విదేశాలలో జరుగుతాయి. ఇది చాలా మందికి తెలియని విషయం. ఎందుకంటే నాతో చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కొంతమంది నాతో చెప్పిన మాటలు ఇవి. అయితే ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీని పిలుచుకోవడం, సో ఈ మూసీ నది సుందరీకరణ గురించి, అంటే ఇది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. అంటే దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర, ఏదో రాజకీయ కోణం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరు చాలా మంది, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిండ్రు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది పక్కన పెడదాం ఫస్ట్ కాసేపు. మొత్తానికైతే అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్లోకి తీసుకురావాలి. తీసుకువస్తే ఏంటంటే అక్కడ ఎంఐఎం కథమవుతుంది. ఎందుకంటే ఎంఐఎంను నమ్మే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. కారణం ఏంటంటే ఒకసారి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుంది, ఒకసారి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీని డిస్టర్బ్ చేసి ఏదైనా మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం పోతుంది. ఇక మనకు కంప్లీట్ మైనార్టీల మద్దతు పూర్తిగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఒక ప్లాన్ చేసిండని చెప్పేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా మంది తెరచాటున మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. సో దాంట్లో భాగంగానే అంటే అసదుద్దీన్ ఓవైసీకి ఉన్ని అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా ఇద్దరికి కూడా కొంత మనస్పర్ధాలు ఉన్నట్టు కూడా సమాచారం. చాలా మంది అంటే విశ్వసనీయ సమాచారం. కారణం ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీకి 119 నియోజకవర్గాలలో ఎంఐఎం పార్టీ యొక్క సత్తా చూపెట్టాలి, ఎంఐఎం పార్టీ యొక్క సత్తా చూపెట్టాలని చెప్పేసి 119 నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచన అక్బరుద్దీన్ ఓవైసీకి ఉంటే, అసదుద్దీన్ ఓవైసీకి మాత్రం కేవలం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాత్రమే పోటీ చేయాలనే భావన, ఆలోచన అసదుద్దీన్ ఓవైసీది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో తరచూ ఈ విషయాలలో కొంత మనస్పర్ధాలు, కొంత డిస్ప్యూట్స్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ లోకి పోతేనే తన భవిష్యత్తు మంచిగుంటది, ఏదో ఒక మంత్రి పదవి ఆశించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఓవైసీని రాజీనామా చేసి మా పార్టీలకు వస్తే కొడంగల్లో నిలబెట్టి గెలిపించుకొని డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి నా పక్కకే కూర్చోబెట్టుకుంటా, అలాగే బడ్జెట్ కూడా ఆయన చూడొచ్చు. అక్బరుద్దీన్ ఓవైసీకి నాకు చాలా మంచి సంబంధం ఉన్నది, గతంలో బీఆర్ఎస్ తో వీళ్ళకి మంచి సంబంధం ఉండే, ఇప్పుడు నాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా చేయడం జరిగింది. अगर कोडंगल से मेरे कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है, मैं जिम्मेदारी लेता हूँ। साहब मेरा पार्टी के बी फॉर्म ले लिए तो पूरा मेरा ही जिम्मेदार, आने का भी जरूरी नहीं है। नॉमिनेशन के ऊपर उनके दस्तखत ले जाके मैं नॉमिनेशन फाइल करवा देके मैं चुनाव भी नहीं लड़ूंगा। उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं कोडंगल में उनको जिता के लेकर आके वहाँ बिठाऊंगा, वहाँ पर नहीं बिठाऊंगा। हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहाँ पर बिठा के अच्छा जो बजट శాంక్షన్ है उन्हीं से బడ్జెట్ శాంక్షన్ करवा देंगे। సో ఇవన్నిటిని కూడా మనం చూస్తే ఏంటంటే ఖచ్చితంగా అక్బరుద్దీన్ ఓవైసీ ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి పోయే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే దీని మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికేస్తాం, చంపేస్తామన్న అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటానడం ఏంది? కేసీఆర్ ను ఇంద్రుడు చంద్రుడు అని గతంలో పొగిడిన ఈ యొక్క అక్బరుద్దీన్ ఓవైసీని మరి రేవంత్ రెడ్డి ఈ విధంగా కొడంగల్ నుంచి పోటీ చేయడం పలు విషయాలను ఖండించిండు. అలాగే ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే కొడంగల్లో కనుక అక్బరుద్దీన్ ఓవైసీ నిలబడితే డిపాజిట్ రాకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క సవాల్ విసరడం కూడా మనం చూసినాం. ఇవన్నీ గమనిస్తే
ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్లో పోయే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.